సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వినుకొండ పాత శివాలయంలో నిర్వహించిన వరుణ యాగంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి హోమంలో పాల్గొన్న ఆయన ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. వర్షాలు సమృద్ధిగా పడి చెరువులు, రిజర్వాయర్లు జలకళతో నిండాలని పరమశివుడిని ప్రార్థించినట్లు తెలిపారు. అందరూ ఒకసారి ఓకే చూడండి. మన శివాలయంలో విశేషంగా ఈరోజు గోపాలకృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో శతశండి యాగం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం అన్ని కూడా గొప్ప స్థాయిలో ఈ రోజు జరగటం చాలా విశేషం, చాలా సంతోషం. జాల్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. మరి ఈ రోజు మన రాష్ట్రం మొత్తం, మన దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో బ్రహ్మాండంగా వర్షాలు పడాలని, రైతులందరికీ పంటలు బాగా పండాలని, దాని ద్వారా వ్యాపార సంఘాలన్నీ కూడా బాగుండాలని, సర్వే జన సుఖినో భవంతు అనే విధంగా అవన్నీ మంచి జరగాలి, ఈ దేశంలో రైతాంగానికి, ప్రజలకి మంచి జరగాలని, ఆ దేవుడి సుఖ సంతోషాలు ఇవ్వాలని ఈరోజు పెద్ద ఎత్తున సత్సంగి యాగం నిర్వహించడం ఎంతో అభినందనలు. ఆ పరమాత్ముడు ఈ యాగ ఫలాన్ని మన వినుకొండ ప్రాంతానికే కాదు, మన భారతదేశం మొత్తం కూడా ఆ ఫలితం ఇవ్వాలని మరి దేవుణ్ణి కోరుకుంటూ ఈ రోజు యజ్ఞ ఫలం, ఈ యజ్ఞ యాగాదులు, ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తవ్వాలని, దాని ద్వారా ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటూ జాల్ మిల్లర్స్ అసోసియేషన్ అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, జాల్ మిల్లర్స్ ప్రెసిడెంట్ మల్లికార్జున గారు, అలాగే కార్యదర్శి సురేష్ గారు, అలాగే గౌరవ అధ్యక్షులు పుల్లారావు గారు, అందరూ కూడా అసోసియేషన్ సభ్యులందరూ కూడా కలిసి ఈ రోజు లోక కళ్యాణం కోసం సత్సండి యాగం చేయడం ఎంతో అభినందనీయం. మరి